అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు చాక్లెట్ కప్ కేక్స్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక కప్పు మైదా పిండి, ముక్కాలు కప్పు షుగర్ పౌడర్, హాఫ్ కప్పు కోకో పౌడర్, కాల్ కప్పు ఆయిల్ అంటే ఫ్లేవర్‌లెస్ ఆయిల్, కాల్ కప్పు మిల్క్, కాచిన మిల్కే. ఒక స్పూన్ వెనిల్లా ఎసెన్స్, కాల్ స్పూను బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 ఎగ్స్, ఒక ప్యాకెట్ బ్రూ పౌడర్ తీసుకున్నాను. బ్రౌన్ కలర్ బాగా డార్క్‌గా రావడానికి. ఇప్పుడైతే 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ ఉంటే బీటర్‌తో చేసుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్‌లో అయినా బీట్ చేసుకోవచ్చు. నేనైతే బీటర్‌తో బీట్ చేసుకుంటున్నాను. బాగా నురుగొచ్చే వరకు బీట్ చేసుకోవాలి. గుడ్డు ఎంత బాగా నురుగొచ్చిందంటే మనకి కేక్ అంత సాఫ్ట్‌గా వస్తుంది. చాలా బాగా బీట్ చేసుకోవాలి. ఎక్కువ సేపు చేసుకున్నామంటే కేక్ చాలా సాఫ్ట్‌గా బాగొస్తుంది. ఇప్పుడు ఎగ్ బాగా బీట్ అయిన తర్వాత దీంట్లో నేను షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. షుగర్‌ని మిక్సీలో ఏసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు మైదా పిండికి ముక్కాలు కప్పు షుగర్ కరెక్ట్‌గా స్వీట్ సరిపోతుంది. నేనైతే కొంచెం కొంచెం షుగర్ పౌడర్ ఏసి యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ ఏసి బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ వెనిల్లా ఎసెన్స్ ఏసి కలపాలి. తర్వాత దీంట్లోనే ఫ్లేవర్‌లెస్ ఆయిల్ కాల్ కప్పేసి కలపాలి. ఇదంతా బాగా బీట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి మనము. కాసేపు బీట్ చేశామంటే బాగా నురగ్గా వస్తుంది. మీరు ఇదంతా బీటర్ లేకపోతే మొత్తం మిక్సీ జార్‌లోనే వేసేసి బీట్ చేసుకోండి. ఎగ్గు ఆ తర్వాత 1 బై 1 ఐటెమ్స్ ఏసి. ఇప్పుడు మైదా పిండిని ఒక బౌల్‌లో తీసుకొని ఒక జల్లెడ పెట్టి మైదా పిండి, దాంట్లో కోకో పౌడరు, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా ఈ 4 వేసి జల్లిచ్చి తీసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే బ్రూ పౌడర్ గూడా వేసి కలిపేసేయాలి. బ్రూ పౌడర్ వేస్తే కప్ కేక్స్ చాలా డార్క్ కలర్‌లో బాగొస్తుంది. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. టేస్ట్ అయితే ఏం మారదు బ్రూ పౌడర్ వేయడం వల్ల. ఇవంతా వేసుకొని జల్లెడలో బాగా జల్లిచ్చేసేయాలి. ఏదన్నా మనకి పొడి ఉంటలుగా అట్లా ఉన్నా గూడా ఈ జల్లెడ ఉండడం వల్ల బాగా ఈజీగా పడిపోతుంది. అన్నీ బాగా పడిపోయిన తర్వాత ఒక్కసారి అన్నిటిని బాగా కలుపుకునేసి, ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్సర్ ఉంటుంది కదా! దాన్ని దీంట్లో ఏసి కలిపేయాలి. మొత్తం హ్యాండ్‌తోనే కలిపేయాలి. మొత్తం ఒకే డైరెక్షన్‌లో గలపాలి. మనం రివర్స్‌లో కలిపామంటే కేక్ కరెక్ట్‌గా రాదు. మనకి బాగా కేక్ లోపల హోల్స్‌గా బాగా స్పాంజ్‌గా రావాలంటే ఒకే డైరెక్షన్‌లోనే కలుపుతా ఉండాలి. నేను ఎగ్ మిక్స్ అంతా వేసేసి బాగా కలుపుతా ఉన్నాను. దీని తర్వాత మనం ఆయిల్ ఎంతైతే తీసుకున్నామో అంతే కప్పుతో కాచి చల్లార్చిన పాలు, అది కొంచెం కొంచెం పోసి కలుపుతా ఉన్నాను. మనకి కేకు కప్ కేకు చేయడానికి కరెక్ట్‌గా ఆ పిండి వచ్చేంత మిక్సర్‌గా పాలేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కొంచెం పాలేసి కలుపుతా ఉన్నాను. ఈ కేక్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. చాలా ఈజీ చేసుకోవడం కూడా. నేను పాలేసి కొంచెం కొంచెం కలిపిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా ఉంది. మళ్ళీ ఎక్స్‌ట్రా పాలేసి యాడ్ చేసి ఇంకొంచెం అది లూజ్‌గా వచ్చే వరకు అంటే మన దోస పిండి అలా వస్తుంది గదా! అలా రావాలి. గట్టిగా ఉన్నిందంటే మన కేక్స్ కొంచెం గట్టిగా వస్తుంది. మరీ లూజ్‌గా వాటర్‌లాగా ఉండకూడదు. కొంచెం లూజ్‌గా వచ్చినంత వరకు పాలేసి కలుపుకోవాలి. ఆ తర్వాత నా దగ్గర కొన్ని చాకో చిప్స్ ఉంటే ఏసి కలుపుతున్నాను. లేదంటే మీ దగ్గర డార్క్ చాక్లేట్ ఉన్నా వేయొచ్చు. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇదంతా ఏసి బాగా ఒకే డైరెక్షన్‌లోనే కలపాలి. అంతా ఒకే డైరెక్షన్‌లో కలిపిన తర్వాత మన దగ్గర కేక్ మౌల్డ్ ఉంటుంది గదా! దాంట్లో పేపర్ కప్స్ దొరుకుతుంది. అవి పెట్టేసి దాంట్లో ఈ కేకు మిశ్రమం పోయాలి. హాఫ్ హాఫ్ వరకే పొయ్యాలి. ఎందుకంటే కేక్ మళ్ళిక పైకి ఉబ్బుతుంది. మనం ఆల్రెడీ ఫుల్‌గా పోసేసామంటే అది బయటకొచ్చేస్తుంది. ఆ పేపర్ కప్స్‌లో హాఫ్ వరకే పొయ్యాలి. హాఫ్ వరకు పోసిన తర్వాత మళ్ళిక పైన కొంచెం చాకో చిప్స్ జల్లామంటే బావుంటుంది. మరీ ఎక్కువ వేయగూడదు. వెయిట్ వచ్చేసిందంటే మళ్ళీ కేక్ పైకి బాగా పొంగదు. అన్ని కప్స్‌లో మనం చేసుకున్న కేక్ మిశ్రమం పోసేసిన తర్వాత, ఒక్కసారి ట్రేని కిందకి తట్టాలి. అలా తట్టడం వల్ల మొత్తం అప్ అండ్ డౌన్‌గా ఉన్న కేక్ మిశ్రమం అంతా ఈక్వల్‌గా అయిపోతుంది ఆ కప్స్‌లోకి. అయిపోయిన తర్వాత ఇంక తీసుకెళ్ళి ఆల్రెడీ ఓవెన్‌ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 180 డిగ్రీస్ 20 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఈ కప్ కేక్స్ ట్రే తీసుకెళ్ళి పెట్టాలి. ట్రే ఓవెన్‌లో పెట్టేసిన తర్వాత కూడా సేమ్ 180 డిగ్రీస్ 20 మినిట్స్ పెడితే కేక్ కరెక్ట్‌గా బేక్ అయిపోతుంది. ఇక్కడైతే కొంచెం ఎక్స్‌ట్రా మిగిలిందని మా పాప చిన్న చిన్న కప్స్ ఉంటే వాటిట్లో కూడా పెట్టి వాటిపైనే పెట్టేసాము. కరెక్ట్‌గా బేక్ అయిపోతుంది. 20 మినిట్స్ 180 డిగ్రీస్ ఉంటే చాలు. కరెక్ట్‌గా బేక్ అయిపోతుంది మనకి. ఆ తర్వాత ఒక టూత్ పిక్ ఉంటే దాంట్లో గుచ్చి చూసామంటే టూత్ పిక్ అతుక్కోలేదంటే మనకి కేక్ కరెక్ట్‌గా బేక్ అయిపోయినట్టు.
ఓవెన్‌లో చూసారా కేక్ అయితే బేక్ అవుతా ఉంది. అది కొంచెం కొంచెం పొంగుతా ఉంది. పైకొస్తా ఉంది కేక్ అయితే. అందువల్ల హాఫ్‌కే ఎయ్యాలి మనం కేక్ మిశ్రమం. పైకేసేసామంటే మొత్తం పైకొచ్చేసి పాడైపోతుంది. కేక్ చూసారా ఎంత బాగా పొంగుతా ఉందో. మనం కలిపే దాంట్లోనే కేక్ పొంగేది ఉంటుంది. మనం ఎంత బాగా కలిపితే కేక్ అంత బాగొస్తుంది. ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా కేక్ ఎంత స్పాంజీగా ఉందో. చాలా ఈజీగా వచ్చేస్తాంది బయటికి. కేక్ అయితే బాగా బేక్ అయిపోయింది. సాఫ్ట్‌గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఈ కేక్ రెసిపీని మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఈ రెసిపీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక కుకింగ్ వీడియోలో కలుసుకుంటాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.